అర్థమెటిక్ నెంబర్ సిస్టమ్ని మనం సెకండ్ వీడియో చేసుకుంటున్నాం. మోడల్ 2 ఒకేలాంటి మోడల్ సంబంధించి ఒక వీడియోలోకి తీసుకొని రావడం. ఓకే, ఇప్పుడు మోడల్ 2లో మనం ఏమి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. 0.423 బార్ 23కి బార్ ఉంది, ఈజ్ ఈక్వలెంట్ టు ఫ్రాక్షన్. ఇది సింప్లిఫై చేస్తే ఫ్రాక్షన్కి ఈక్వల్ అవుతుంది. అయితే దీన్ని నార్మల్గా మనం సమ్ చేసినట్టయితే, మామూలు మెథడ్లో సింప్లిఫై చేసినట్టయితే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం షార్ట్ కట్లోనే చేయాలి కాబట్టి షార్ట్ కట్లో మీకు ఈజీగా చెప్పడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఈ నెంబర్, ఇక్కడ ఉన్న నెంబర్ ఏదైతే ఉందో అది రాసుకోవాలి. మనం నెంబర్ రాసుకుంటే 0కి ఫ్రంట్ ఉంది కాబట్టి దీనికి వాల్యూ ఉండదు కాబట్టి తీసేస్తే 4 2 3 లోంచి ఇక్కడ బార్ లేనటువంటి నెంబర్ ఏదైతే ఉందో దాన్ని లెస్ చేయాలి. ఓకే, క్లియర్. బై ఎన్ని నెంబర్స్ మీద మనకు బార్ ఉంటే అన్ని 9s రాసుకోవాలి. 2 9s. బార్ లేకుండా పాయింట్కి ఇవతల పక్క బార్ లేకుండా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1, కాబట్టి ఒక 0 వేసుకోవాలి. ఓకే, 2 3 సమ్స్ చేసేటప్పటికి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చూస్తే, ఇప్పుడు 4 లెస్ చేయండి. 4 లెస్ చేస్తే 19, 419 బై 990. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. దిస్ ఈజ్ ద సెకండ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. when 0.47 bar is converted as a fraction, the result is ఇప్పుడు ABCD ఆప్షన్లో ఏదో ఆన్సర్ కనుక్కోవాలి. దీనికి ఆల్రెడీ మీకు తెలిసిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి ఏం చేయాలో. ఫస్ట్ పాయింట్కి ఇవతల వైపు అని ఏమీ ఉండదు, మొత్తం నెంబర్ అంతటిని మనం రాయాలి ఫస్ట్. అయితే 0 ఉన్నప్పుడు దానికి వాల్యూ లేదు కాబట్టి తీసేస్తే 47. పాయింట్ మనకి బార్ లేకుండా ఏమైనా నెంబర్స్ ఉన్నాయా? లేవు ఉంటే మనం ఏం చేయాలి? లెస్ చేయాలి. కాబట్టి లేవు కాబట్టి వదిలేసాయి. ఇప్పుడు వచ్చి ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉంది? 2 నెంబర్స్, 99. మరి బార్ లేకుండా ఏమైనా ఉన్నాయా? బార్ లేకుండా ఇవతల వైపు, పాయింట్ ఇవతల వైపు ఏమైనా ఉన్నాయా? ఎస్, లేవు. కాబట్టి మనం 0 తీసుకోని అవసరం లేదు. ఓకే, ఆన్సర్ మనకి దొరికేసినట్టే కదా, 47/99. దట్స్ ఆల్. ఓకే, నెక్స్ట్. ఓకే, థర్డ్ ప్రాబ్లం. 0.2956 బార్ ఇన్ ద ఫార్మ్ P/Q ఈజ్ ఈక్వల్ టు. ది ఫ్రాక్షన్ కింద మార్చితే దేనికి ఈక్వల్ అవుతుందో చెప్పమంటున్నాడు. ఓకే, మీకు తెలిసింది కాబట్టి ఫాస్ట్గానే చేయొచ్చు. ఇంకా 2956 మైనస్ బార్ లేకుండా ఉంది 29 బై బారు 2 నెంబర్స్ మీద ఉంది కాబట్టి 99, బార్ లేకుండా ఉన్నవి 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 00. ఓకేనా? ఇప్పుడు 2956లోంచి 29 లెస్ చేయాలి. 16లోంచి 9 లెస్ చేస్తే 7, 4లోంచి 2 లెస్ చేస్తే 2 9 7. 2927/9900. ఓకే, 2027, ఎస్, 990. దిస్ ఈజ్ ద సెకండ్ ఆన్సర్. థర్డ్ ఆన్సర్. ఓకే, 2.136కి బార్ ఉంది. ఇన్ ద ఫార్మ్ P/Q ఈజ్ ఈక్వల్స్ టు. ఓకే, ఇందులో ఏది దీని ఫ్రాక్షన్ కింద మార్చితే ఏది ఆన్సర్ వస్తుందో చెక్ చేయమంటాడు. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కూడా ఇచ్చాడు, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ ఈ నెంబర్ని మనం ఏం చేద్దామంటే టోటల్గా చేసేయచ్చు, మామూలుగా ఇలాగే చేసేయచ్చు. కానీ మీకు కొంచెం ఈజీ చేయడం కోసం ఏం చేస్తున్నానంటే 2 + 0.136 బార్ 2 దీన్ని ఇలా రాసుకోవచ్చు. ఓకే, దీన్ని 2 అని చెప్పి ఇలా రాశాను. 2ని అలా వదిలేద్దాం. ఫైనల్గా దీన్ని మాత్రం మనం సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? 0కి వాల్యూ ఉండదు కాబట్టి 136 మైనస్ 1 బార్ లేనిది. బార్ ఎన్ని నెంబర్స్ మీద ఉంది? 2 నెంబర్స్ మీద ఉంది కాబట్టి 99. బార్ లేకుండా ఒక నెంబర్ ఉంది కాబట్టి 0. ఇప్పుడు 35, 135/990. ఇంతేనా? క్యాన్సిల్ చేసేద్దాం. ఓకేనా? 5 టేబుల్లోనే 5 2s 5 7s, 5 టేబుల్లోని 5 1s 4 9, 5 9s 45, 5 8s 40. ఇంత వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ 3 టేబుల్లోని 3 9s
3 6 జర్ 18, 3 6 జర్ మరలా 18, 3 3 జర్ 3 2 జర్ 3 2 జర్ 22. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ 2 వదిలేసాం, 3/22 ఇది కదా. ఇదే మనకి 2 3/22 ఇది ఒకటే. ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షను మనకు ఆన్సర్ ఏమైనా ఉందేమో చూసుకోండి. ఎస్ ఉంది, కాబట్టి మనకు ఆన్సర్ దొరికేసింది వచ్చి. ఓకేనా, ఇలా చేసుకోవచ్చు. లేదు మొత్తం అంతా కలిపి ఒకేసారి చేసుకునేటప్పుడు చిన్న కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని నేను దీనికి ఏంటంటే కన్ఫ్యూజ్ చేయకుండా ముందు చేసిన మోడల్లోనే సమ్ చేసేలాగా దీన్ని సపరేట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇదే సమ్ని ఇప్పుడు ముందు చేసినటువంటి సమ్నే మళ్ళీ అయితే ఈ సపరేట్ చేసి చేయడం నేర్పించాను కదా, సపరేట్ చేయకుండా సపరేట్ చేయకుండా నేర్పిస్తాను. ఇప్పుడు చూసినట్టయితే సేమ్ మళ్ళీ రూల్ ఒకటే, మొత్తం నెంబర్ మొత్తం నోట్ చేయండి. 127 బార్ లేకుంటే ఏ నెంబర్ ఉంది? ఎస్ 1 ఉంది కాబట్టి 1. ఇప్పుడు వచ్చి బార్ ఎన్నింటి మీద ఉంది? 2 నెంబర్స్ మీద ఉంది కాబట్టి 2. అయితే బార్ లేకుండా ఉంది కదా అని చెప్పి ఒక 0 వేసుకోకూడదు. ఎందుకనంటే ఇక్కడ పాయింట్కి యువతల పక్క మాత్రమే బార్ లేకుండా ఉన్న నెంబర్స్కి మనం జీరోస్ వేస్తాం. ఓకే, ఇది కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. అప్పుడు వచ్చి 1 లెస్ చేసినట్టయితే 126/99 అంతేనా. 3 టేబుల్లో 3 3 4 2. ఇంకా మళ్ళీ 3 టేబుల్లో 3 11 జర్ 3 1 జర్ 3 4 జర్ 14/11. ఇది 14/11 ఇది ఆన్సర్. నెక్స్ట్ ఓకే, వాట్ ఈజ్ 0.53 బార్? రెండింటికి బార్ ఉంది. ఇక్కడ 0.53 బార్ 3 కంగానే బార్ ఉంది ఈక్వల్స్ టు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది అని అడిగారు. ఓకే, నేను ఇందాకలు చెప్పినట్టుగా దీన్ని వేరేగా ఆన్సర్ చేసుకొని ఆ రెండింటి వచ్చినటువంటి దాన్ని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. కానీ దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది, అలా చేయడం కొంచెం కష్టం. కాబట్టి వేరే మోడల్లో చెప్తున్నాను, జాగ్రత్త చూడండి. ఇలా ఇచ్చినప్పుడు 0.53 ఇలా 3 టైమ్స్ 4 టైమ్స్ రాసిన తర్వాత మళ్ళీ 0.3333. ఎందుకంటే 3కే బార్ ఉంది కాబట్టి 3ని రిపీట్ చేయాలి. 6 8 6 8 6 10 1 1 పాయింట్. ఇక్కడ 68 రిపీట్ అవుతుంది. దీని తర్వాత కూడా 8 వస్తుంది, ఇలా వస్తుంది. ఇంకా నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా నెంబర్స్ వస్తాయి కాబట్టి అప్పుడు 1.068 బార్ 68 వస్తుంది కాబట్టి 1.068 అనేది ఫస్ట్ ఆన్సర్. ఓకేనా. మరి సార్ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఏదైనా నెంబర్స్ ఇస్తే 2 3 అనే నెంబర్స్ ఇస్తే అప్పుడు ఎలా చేయాలి అనుకుంటే, అప్పుడు మీరు సపోజ్ ఇదే సమ్ ఉందనుకోండి, చూడండి వచ్చింది ఇదే సమ్ ఉంటే మనం ఏం చేయొచ్చు, 2.53 బార్ అని ఇచ్చారు. 0 కాకుండా పోనీ ఇది కూడా 3.53 బార్ అని ఇచ్చారు. 3 కంగానే బార్. అప్పుడు మీరు ఏం చేస్తారు, 2 + 0.53 బార్ ప్లస్ 3 + 0.53 బార్ ఇలా రాసుకుంటారు. 2 + 3 5 అని రాసేస్తాం ముందు. ఓకేనా. రాసుకుంటే మనం ఇలా రాసుకొని తర్వాత దీని సమ్మని మనం సింప్లిఫై చేసుకోవచ్చు ఈజీగా. ఈ రెండింటిని చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది, ఎంత వచ్చింది అంతే కదా, 1.068 బార్. అప్పుడు దీనికి యాడ్ చేసేస్తే 6.068 బార్. ఈ విధంగా చేసేయచ్చు. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. నన్ను ఎంకరేజ్ చేయాలనుకున్నట్టయితే కాంప్లిమెంట్ ఖచ్చితంగా రాయండి. కామెంట్ అనేది మీకు ఖచ్చితంగా ఇంకా మంచిగా చేయడానికి ఉపయోగపడుతుంది. నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కూడా కొంచెం మెన్షన్ చేయండి. నేను మార్చుకొని ఖచ్చితంగా మీకు మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.